ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం. నర్సీపురం జడ్పీ ఉన్నత పాఠశాలను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేస్తామని పార్వతీపురం ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని పార్వతీపురం ఎమ్మెల్యే శ్రీ బోనెల విజయచంద్ర మెగా పేరెంట్ మీటింగ్ లో పేర్కొన్నారు. ఎన్ని రోజులకు వస్తుంది వీక్ లో? ఇంకా ఆడవాళ్ళు ఇంటికే పరిమితం అయిపోతున్నారు. సో ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఒకటే చెప్తున్నా, రేపు మీరు మాత్రం చదువుకొని ఉద్యోగం లేదు, నేనేం ప్రూవ్ చేసుకోలేదనే మాట తెప్పించుకోకండి. మీ ఇంట్లో మీరే మొదటి మహిళ అవ్వాలి. ఒక ఆఫీసర్గా మీ ఇంట్లో నువ్వే ఫస్ట్ గర్ల్ చైల్డ్ అవ్వాలి. నేను ఒక సైంటిస్ట్ అయ్యానని, లేదు నేను ఒక డాక్టర్ని అయ్యానని, నేను ఒక ఇంజనీర్ అయ్యానని, అది ఎప్పుడైతే మీరు తెచ్చుకుంటారో ఖచ్చితంగా మీకు మీరే సాటైన విషయాన్ని గుర్తు చేస్తున్నాను. తల్లిదండ్రులకు ఒకటే మాట్లాడి, మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యులు వేరే పిల్లలతో కంపారిజన్ చేయొద్దు. ప్రతి విద్యార్థికి తన సొంత టాలెంట్ ఉంటుంది. మన దేశంలో చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో కొన్నిసార్లు మన పిల్లల్లో ఉన్న హిడెన్ టాలెంట్ మనం గుర్తించాం. అదే వేరే దేశాల్లో ఏం చేస్తారో తెలుసా? ఆ పిల్లడు బాగా పాడుతున్నారు అనుకోండి, చదువుతో పాటు మేజర్ కాన్సన్ట్రేషన్ సింగింగ్ పైన పెడతారు. ఇంకో పిల్లడికి బాగా స్పోర్ట్స్ ఆడుతున్నాడు అనుకోండి, చదువుతో పాటు టైం ఎలా కంపేర్ చేస్తారంటే ఆయన దానిపైన పెడతారు. ఎందుకంటే అందులోనే సక్సెస్ అవుతాడు అని తెలుసు వాళ్ళకి. మన వాడికి మంచి ఆటగాడే, కానీ చదువు ఇంపార్టెంట్. చదువు ఇంపార్టెంట్తో పాటు ఏదో ఒక ఏరియాలో మాత్రం టాలెంట్ ఉండేటప్పుడు ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేయాలి. అది గుర్తించినప్పుడే మన పిల్లలు మిగతా వాళ్ళ పిల్లల కన్నా అద్భుతంగా షైన్ అవ్వగలుగుతారు. ఇది తల్లిదండ్రులకి నేను ఇచ్చే ఆపర్చునిటీ. రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి, అలాగే మొత్తం విద్యాశాఖ వ్యవస్థ మొత్తం కూడా స్కూల్లోనే ఉన్నారు. విద్యకి ఎందుకంత ఇంపార్టెంట్ ఇచ్చామంటే మీ అందరికీ తెలిసింది, ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. పెట్టుబడులు అంటే ఏమొచ్చాయండి? కంపెనీస్ తీసుకురావడం జరిగింది. కంపెనీస్కి ఏం కావాలి? నాణ్యమైన ఒక స్కిల్ పర్సన్స్ కావాలి, టాలెంటెడ్ ఉన్న పిల్లలు కావాలి, టాలెంటెడ్ చదువుకున్న ఉద్యోగస్తులు కావాలి. ఇప్పుడు రెండు విధాలుగా ఆలోచిస్తుంది ప్రభుత్వం. ఒకవైపు కంపెనీలు అన్నీ తీసుకొని వస్తుంది, కంపెనీలు పునాదులు వేసాం, గోడలు కట్టాం, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఆపరేషన్లోకి వచ్చాయి. ఈ 2.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన పెట్టుబడుల మొత్తం ఎంతో తెలుసా? ఎవరైనా చెప్తారా?